చందమామ కథ. సామాన్యుడు మహానుభావుడు. దేశాటన చేస్తున్న సాధు ఒకడు లక్ష్మీపుర గ్రామానికి వచ్చి చెరువు కట్టపై ఉన్న మర్రి చెట్టు కింద నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన రోజు గ్రామస్తులకి వేదాంత బోధ చేస్తుండేవాడు. ప్రతిరోజు వంతుల వారీగా గ్రామస్తులు ఆయనకి భోజనం పెట్టేవారు. సాధు ఒక రోజున లక్ష్మయ్య అనే అతని ఇంట భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో లక్ష్మయ్య ఇంటికి గురువులనేవాడు వచ్చి, అయ్యా, మీ బాకీ అన్న ప్రకారం రేపటికి తీర్చవలసి ఉంది, కానీ సమయానికి డబ్బు అందలేదు, మరో నెల రోజులు గడువు కావాలి అన్నాడు. వెంటనే లక్ష్మయ్య గురువుల్ని, నువ్వు మాట నిలకడలేని మనిషివి, నీలాంటి వాడికి అసలు డబ్బు అప్పివ్వకూడదు అంటూ కోపావేశంతో నానా మాటలు అని తిట్టి పంపించేశాడు. సాధువు ఇది చూసి లక్ష్మయ్యతో, నాయన, కోపం అనర్థహేతువు, దానిని నిగ్రహించుకోవాలి. ఇంతకు నువ్వు గురువుల్ని తిట్టి సాధించిందే ఉంది, నీ అక్కసు కొంత తీరిందే తప్ప దానివల్ల నీకు చేరవలసిన డబ్బు ముందుగా రాదు కదా అన్నాడు. లక్ష్మయ్య సాధువుకు వినయంగా నమస్కరించి, స్వామి, నేను తిట్టానని ఎవరూ బాధపడరు, ఎందుకంటే నా కోపం క్షణికం, ఎవరినైనా సరే ఇలా తిట్టి అలా మర్చిపోతాను, వాళ్ల మీద నాకే విధమైన పగ ఉండదు అన్నాడు. అప్పుడు సాధువు లక్ష్మయ్యను మెచ్చుకుని, కోపాన్ని నిగ్రహించుకోవటం మంచిది, కానీ కోపం క్షణికమే అయితే చాలా గొప్ప విశేషం, పైగా నీ మనసులో ఎదుటివారి మీద కోపం ఉండకపోవటం మరింత గొప్ప విశేషం అని చెప్పి ఇంకా ఏదో అనబోతుండగా లక్ష్మయ్య స్నేహితుడు రుద్రయ్య వచ్చాడు. రుద్రయ్య సాధువును చూస్తూనే, పని చేయకుండా ఇతరుల కష్టం మీద బతికే సోమరులను చూస్తే నాకు అసహ్యం, నువ్వు ఇలాంటి వాళ్ళకి తిండి పెట్టడం బుద్ధిగల పనేమీ కాదు అన్నాడు. దీనికి లక్ష్మయ్య నొచ్చుకుని క్షమాపణ కోరబోతే సాధువు వారించి, ఎవరి అభిప్రాయాలు వారివి, ఇందుకు ఎవరినీ తప్పుపట్టరాదు అంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు లక్ష్మయ్య సాధువును చూసేందుకు ఆయన నివాస స్థానమైన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడికి అదే గ్రామం వాడైన పుల్లయ్య వచ్చాడు. పుల్లయ్యను చూస్తూనే లక్ష్మయ్య వాడి భుజం పట్టుకుని, ఎరా, ఎన్నాళ్ళని తప్పించుకు తిరుగుతావు, ఇప్పటికి దొరికిపోయావు చూడు, ఈ రోజుతో నువ్వు నేను తేలిపోవాల్సిందే అన్నాడు. సాధువు వెంటనే జోక్యం చేసుకుని, శాంతం నాయనా, శాంతం, అసలేం జరిగిందో చెప్పు అన్నాడు. లక్ష్మయ్య పుల్లయ్యను వదిలి, స్వామి, నెల్లాళ్ల క్రితం నేను గుడిలో పూజ చేయిస్తుంటే అక్కడున్న పుల్లయ్య, చెడ్డ పనులు చేసేవాళ్ళకే దైవభక్తి ఎక్కువ ఉంటుంది అని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడున్న వాళ్ళందరూ వీడి మాటలకి హేళనగా నవ్వారు, నాకెంతో అవమానం అనిపించింది అన్నాడు. సాధువు పుల్లయ్యను మందలించి, ఎదుటివారిని నొప్పించే మాటలు అనటం తగదు అన్నాడు. ఇంతలో రుద్రయ్య అక్కడికి వచ్చి, స్వామి, సాధు పురుషుల గొప్పతనం అర్థం కాక మిమ్మల్ని ఒక రోజున చాలా బాధ పెట్టాను, నన్ను మన్నించండి అంటూ సాధువు కాళ్ళ మీద పడ్డాడు. సాధువు మందహాసం చేసి, మన్నించటానికి నువ్వు చేసిన అపరాధం ఏమిటో నాకు తెలియదు నాయనా, నీకు వచ్చిన కష్టం ఏమైనా ఉంటే చెప్పు, నా శక్తి కొద్దీ సాయపడతాను అన్నాడు. జరిగిందేమంటే, రుద్రయ్య భార్యకి జబ్బు చేసింది. అది మామూలు జబ్బు కాదని, దుష్టగ్రహం సోకిందని కొందరన్నారు. సాధువు వల్ల తప్ప ఆ దుష్టగ్రహం తొలగిపోదని అంతా అంటే మరొక మార్గం లేక రుద్రయ్య సాధువు దగ్గరికి వచ్చాడు. సాధువు రుద్రయ్య ఇంటికి వెళ్ళి మంత్రోచ్చారణ చేసి రుద్రయ్య భార్యని దీవించాడు. మర్నాటికల్లా ఆమె కోలుకుని మామూలు మనిషి అయింది. ఇది చూసిన లక్ష్మయ్య ఆశ్చర్యపడి సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి, మిమ్మల్ని అకారణంగా నిందించిన రుద్రయ్యను క్షమించి మేలు చేశారు, మీరు నిజంగా మహానుభావులు అన్నాడు. అందుకు సాధువు నవ్వి, నేను నీలాంటి వాడినే, నువ్వు ఎదుటివాళ్ళని తిట్టి మర్చిపోతావు, నేను ఎదుటివాళ్ళు తిడితే వెంటనే మర్చిపోతాను, అకారణంగా ఎవరినైనా తిడితే అది నన్ను జీవితకాలం బాధిస్తుంది, అందుకే ఎవరిని తిట్టకుండా జాగ్రత్త పడతాను అన్నాడు. సామాన్యుడికి మహానుభావుడికి ఉండే తేడా అప్పుడు లక్ష్మయ్యకు అర్థమై క్రమంగా తన కోపాన్ని తగ్గించుకున్నాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.